హలో. ఆ! ఓకే. మార్కర్ కదా! హ్మ్. మనం కెమెరాకి బయట రావాలంటే ఇక్కడ రావాలా? ఓహ్! సారీ. ఆ! అందరికీ స్వాగతం. ఇక్కడ మనము ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్‌ని నేర్చుకోవాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. ఫస్టు కన్నడ భాష అనేది తెలుగు భాష కంటే ఎక్కువ డిఫరెంట్‌గా లేదు అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అక్షరాలు రాయడం, ప్రొనౌన్సియేషన్ ఇవి ఇంచుమించు తెలుగులాగానే ఉంటది. అదే మీరు వేరే లాంగ్వేజ్‌ని కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, బెంగాలీ, మరాఠీ చాలా డిఫరెంట్ ఉంటది. అదే మన సదర్న్ లాంగ్వేజ్ అంటే తమిళ్, మలయాళం చూసుకుంటే కూడా అవి కూడా దీని ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్ గానే ఉంటది. కానీ తెలుగు, కన్నడం ఇవి మాత్రం 2 చాలా సిమిలర్ గా ఉంటది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఎవరు కన్నడ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఒక సెషన్‌లో కన్నడ అక్షరాలు ఎలా ఉంటాయి? దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? దానికి తెలుగు అక్షరాలకి డిఫరెన్స్ అనేది ఏంటి? అనేది నేను బోర్డ్ మీద రాసి చూపిస్తున్నాను. తర్వాత మనము మెల్లగా సెంటెన్స్ ఫార్మ్ ఎలా అవుతుంది అనేది చాలా ఎక్కువ గ్రామటికల్‌గా చెప్పకుండా లిమిటెడ్ గ్రామర్‌తో మనము చిన్న చిన్న సెంటెన్స్ ఫార్మ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. నా స్ట్రాటజీ ఏంటంటే ఈ మొత్తం సెషన్‌లో నేను హౌ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ మిక్స్ ఆఫ్ సమ్ గ్రామర్, సమ్ నార్మల్ సెంటెన్సెస్, డైలీ యూజ్ అయ్యే సెంటెన్సెస్. జనరల్‌గా ఒక భాషని నేర్చుకోవాలంటే కొంతమందేమో డైలీ కావాల్సిన వర్డ్స్ ఏమున్నాయో దాన్ని బై హార్ట్ చేసుకుంటే చాలు. మళ్ళీ ఆ లాంగ్వేజు అది ఇది స్ట్రక్చర్ అవన్నీ మనకెందుకు అని కొంతమంది అలా ఆలోచిస్తారు. కొంతమంది ఏమంటారు, లేదండి మనం ఫస్ట్ బేసిక్ నుంచి గ్రామర్‌తో పాటు బాగా నేర్చుకోవాలి. అలాగనే ఆ భాష మీద గ్రిప్ వస్తది అని కొంతమంది అంటారు. కానీ నేను ఈ రెండిని మిక్స్ చేసి, బ్లెండ్ చేసి ఈ ఒక మన కంప్లీట్ ఒక సెషన్‌లో నేను మీ ముందుకు తీసుకొనొస్తున్నాను. ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే 2 కూడా ఇంతకు ముందు చెప్పినటువంటివి అది అంత ఫీజిబుల్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సపోజ్ ఈజియెస్ట్ మెథడ్‌కి వెళ్దాం అనుకోండి. కొన్ని వర్డ్స్, సెట్ ఆఫ్ వర్డ్స్ రోజు రోజు మనకు యూజ్‌లో ఉండేటువంటి వర్డ్స్. అవి నేర్చుకుంటే మనము ఏదో కొన్ని వర్డ్స్ మాట్లాడినప్పుడు అవుతుంది. కానీ అది ఎప్పటికీ పనికి రాదు. ఏదో ఒక వ్యక్తి వేరే ఊర్లో ఒక ఊరికి ఒక సంబంధించిన ఒక వర్డ్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు, మైసూరు ఇటువైపు వెళ్తే ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అవి మీరు నార్త్ కర్ణాటకలో వస్తే అర్థం కాదు. అలా అన్ని ప్లేసెస్‌లో బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి ట్రాన్స్‌ఫర్ జాబ్ ఉండే ఉంటది. సో, ఇక్కడ వచ్చిన కన్నడ సెంటెన్స్ అక్కడ రాకుండా ఉంటే నేర్చుకున్నది కూడా వేస్ట్ అయిపోతది. కాబట్టి అది పర్టిక్యులర్‌గా బ్యాంకు ఎంప్లాయీ అయ్యే వ్యక్తులకి పనికిరాదు. ఏదో ఒక ఊర్లో పర్మనెంట్‌గా ఉంటున్నాడు అంటే వాళ్ళు మర్చెంట్స్‌కి,
యూజ్ అవ్వచ్చు. ఇంకా గ్రామర్ తో పాటు నేర్చుకోవాలంటే దట్ ఈస్ బియాండ్ అవర్ ఏజ్. ఈ ఏజ్ లో ప్లస్ అంత డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. వేస్ట్ ఆఫ్ టైం. ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేకపోతే అది అంత వేస్ట్. కాబట్టి మనము ఎలా నేర్చుకోవాలి అనుకోవాలంటే కొద్ది బేసిక్ గ్రామర్ దాంట్లో ఉండాలి. అలాగే కొన్ని సెంటెన్సెస్ కూడా కొత్త కొత్త వర్డ్స్ ని మనం నేర్చుకోవాలి. అంటే బేసిక్ వరకు, అంటే ఒక సెంటెన్స్ ఫార్మ్ అయితే దాంట్లో మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక సెంటెన్స్ ని రీడింగ్ వాళ్ళు ఇస్తే ఎగ్జామ్ లో దాని మీనింగ్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి కావాల్సిన మినిమం రిక్వైర్డ్ గ్రామర్ అనేది కంపల్సరిగా మనం చదవాల్సిందే. లేకపోతే మెమరీ మీద మనం ఎంతవరకు డిపెండ్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ టైంలో ఏదో జరిగి మెమరీ మనకు హ్యాండ్ ఇవ్వచ్చు. కాబట్టి మనము ఫస్ట్ నుంచి ఆ సిస్టమేటిక్ గా గ్రామటికల్ గా చదవాలి. ప్రారంభిద్దాం. సో మరీ డెప్త్ గా వెళ్ళకుండా సింపుల్ గా చిన్న చిన్న సెంటెన్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ మొత్తం సెషన్ లో ట్రై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనము అక్షరాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకుందాం. తెలుగు ఇప్పుడు మనము తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 53 అక్షరాలు ఉంటాయి తెలుగులో. కన్నడలో 51. అంటే అవి కొన్ని బండి రు అటువంటివి 2 అక్షరాలు లేకుండా మిగతా అన్ని అక్షరాలు యాజ్ ఇట్ ఈస్ గా కన్నడ లాంగ్వేజ్ లో కూడా ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు బోర్డు మీద అ నుంచి అమ్ వరకు రాస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అనేది చాలా చాలా స్లైట్ గా ఉంటుంది. ఓకే, ఇది అ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అమ్, ఆహా. ఆ, ఈ ఇవి సేమ్ ఉంటాయి. రు సేమ్ ఉంటుంది తెలుగులో.
ఏ ఇంచుమించు అలాగే ఉంది, ఓ సేమే ఉంటుంది, అహ అనేది కూడా సేమే ఉంటుంది తెలుగుకి కన్నడలో. సో మిగతా ఈ ఓ, ఔ, ఐ ఇవి మాత్రమే మనకు కొద్ది డిఫరెన్స్ అని అనిపిస్తుంది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, రాసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము హలాక్షరాలను చెప్తున్నాను. క ఖ గ ఘ ङ. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ న త థ థ థ న ప ప ప భ మ య ర ల వ చ ష స హ ళ క్ష. సో ఇక్కడ ఈ ళ అనే అక్షరాల మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. అది కన్నడలో ఎక్కువ యూజ్ లో ఉంటుంది. ఓకే, నేను ఒకసారి దీన్ని ప్రొనౌన్స్ చేస్తాను చూడండి. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహ. ఇవి హల అక్షరాలు, కాన్సోనెంట్స్. ఇవి ఓవల్స్, అచ్చక్షరాలు. కాన్సోనెంట్స్ లో 1 2 3 4 5 5 వర్గాలు ఉంటాయి. క చ ట ట ప. ఇవి మిగతా అవి దాన్ని ఊష్మవర్ణం అంటాము, మనకు సంబంధం లేదు, వదిలేయండి. జస్ట్ మనము క నుంచి క్ష వరకు అక్షరాల్ని ఎలా రాయడం అనేది నేర్చుకుంటున్నాం. సో ప్రొనౌన్సియేషన్ చేస్తాను ఇప్పుడు, వినండి. క ఖ గ ఘ ङ క ఖ గ ఘ ङ చ ఛ జ ఝ ఞ ట ఠ
డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ ష ష స హ ళ క్ష. ఓకే, సో ఇది రికార్డ్ అయి ఉంటుంది అనుకుంటా, కాబట్టి మీరు తర్వాత రాసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఉంటుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. తీసేసుకొని తర్వాత ప్రాక్టీస్కి దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఈ బోర్డు మీద నెక్స్ట్ వేరే రాయబోతున్నాను, కాబట్టి ఈ బోర్డు చేంజ్ చేస్తున్నాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను అక్కడ కనిపించట్లేదు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ అందరూ తీసుకున్నారని అనుకుంటా. ఇప్పుడు మనము ఈ అక్షరాల్ని కొద్దిగా అనలిటిక్ చేద్దాం, అంటే కట్ చేసి చూడడం. దీనివల్ల లాభం ఏంటంటే మనకు ఒత్తక్షరాల్ని నేర్చుకోవడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు సెంటెన్స్ చదివేటప్పుడు కొన్ని ఒత్తక్షరాలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మన అందరికీ తెలిసినట్టు 2 ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు క అవుతుంది, రైట్? అంటే దీని అర్థం ఏంటంటే ఈ అ అనేది ఇక్కడ ఎక్కడో యాడ్ అయింది. అది ఎక్కడ అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో ఇది అ. సో ఇక్కడ నేను దాన్ని తలకట్టు రాస్తున్నా అ. నెక్స్ట్ కాగుణితాల్లో ఇది కా. సో దీనికి ఆ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? ఆ. ఇది తలకట్టు. నెక్స్ట్ కి. సో ఇక్కడ దానికి తలకట్టు ఈ, గుడి. గుడి ఈ ఇది. తర్వాత ఈ, ఇది ప్లస్ ఇది. సో తెలుగుకి కన్నడకి డిఫరెన్స్ ఏంటంటే ఈ తలకట్టలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవే మనకు మెయిన్ సోర్స్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఇది గుడి ఈ, దానికి గుడి దీర్ఘం ఇది గుడి ఈ, ఇది గుడి దీర్ఘం. సో ఇది దీర్ఘం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ముందు, అది యూస్ఫుల్ ఉంటుంది మనకు. సో అ సౌండ్, ఆ, ఈ, నెక్స్ట్ ఊ వస్తుంది. సో ఈ సింబల్, ఊ సింబల్, ఇది షార్ట్ ఊ. కు, ఇది ఊ సింబల్ అన్నమాట.
ఇది క్రూ. సో రూ సింబల్, రూ అనేది ఇది. నెక్స్ట్ కే. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇది, సో ఇలా తీసుకొని వెళ్తే అది ఏ అవుతుంది. సో సింపుల్ గా అలా రౌండ్ చేయకుండా ఉంటే అది అవుతుంది. రౌండ్ చేస్తే దాన్ని మడత పెడితే అప్పుడు దాన్ని ఏ అవుతుంది. ఇది ఏ సింబల్ ఇది. ఇంకా కే, కే దాంట్లో దీర్ఘం. సో ఇది ప్లస్ ఇది గుర్తు చేసుకోండి. ఇక్కడ ఇది గుడి ఈని దీర్ఘం చేయడానికి యూస్ అయింది. ఇక్కడ ఇది ఏకి దీర్ఘం పెట్టడానికి ఇది ఇక్కడ యూస్ అవుతుంది. కే, కే తర్వాత కై, కై. సో కై సింబల్ అనేది రూకి ప్లస్ ఇలా చేస్తే, చేయకుండా ఉంటే రూ అవుతుంది. ఇలా పైకి ముందు లాగేస్తే అప్పుడు అది ఐ సింబల్ అవుతుంది, కై. చూడండి, ఇప్పుడు కో రాస్తున్నా నేను. దిస్ ఇస్ కో. సో కో కి సింబల్ ఏంటంటే ఇది ప్లస్ ఇది, అంటే ఏ ప్లస్ ఉ. ఏ ఉ కలిస్తే ఓ అవుతుంది. కాబట్టి ఇవి రెండు సింబల్ మనం ఇక్కడ కోకి వాడాలి. అలాగే కో అంటే కోని దీర్ఘం చేయాలి. సో ఇది కో, దాన్ని దీర్ఘం. సో ఇది దీర్ఘానికి ఉపయోగపడే సింబల్. ఇక్కడ కేని దీర్ఘం కే, కోకి దీర్ఘం కో, కీకి దీర్ఘం కీ. సో అది ఎక్కడ వస్తుందో దాన్ని వెనకటి వర్డ్ ని అది దీర్ఘం చేస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకుంటున్నాం కౌ. సో ఇది సింబల్ అనేది ఇలా వచ్చి ఇలా కింద వస్తుంది. సో అంటే ఈ సింబల్ ఉంది కదా, కి మళ్ళీ పైనుంచి కింద తీసుకొని వస్తే దాన్ని ఏమంటుంది, సో ప్లస్ ఆ. చూడండి, ఇది ఇది ఆ. సో దీన్ని దీని పైకి పెట్టండి, అంటే ఇక్కడ రఫ్ గా రాస్తాను చూడండి. ఇది ఓకే, దీన్ని ఇలా తీసుకోండి, ఇలా కిందకి రాస్తే ఔ అవుతుంది. సో ప్లస్ ఆ కలిస్తే ఔ. ఓకే, సో ఏ కి ఏ పెడితే కే అవుతుంది. ఇది ఏ సౌండ్ ఇది. ఓకే, సో మీరు ఇక్కడ కావాలంటే మీరు ఇంగ్లీష్ లో, కాకపోతే తెలుగులో దీనికి ఈక్వల్ గా వర్డ్స్ ఇప్పుడు మీరు రాసుకోండి. అంటే మీకు అది ఏమవుతుందంటే ఈ వర్డ్ కి ఈ వర్డ్ పర్ఫెక్ట్ గా మీకు గుర్తు వస్తుంది. సో నేను ఇంకొకసారి చెప్తున్నా. క ఇది అ సింబల్, కా ఇది ఆ సింబల్, కి ఇది కీ, కి కుడి ఈ, ఇది ఈ, ఇది ఊ, ఈ సింబల్ తో ఊ, ఇది ఊ, ఇది రు, ఇది ఏ, ఇది ఏ, ఇది ఐ, ఇది ఏ ప్లస్ ఉ కలిస్తే ఓ, ఇది ఓ దీర్ఘం, ఏ ఉ ప్లస్ దీర్ఘం, ఇది ఔ. మీరు దీని స్క్రీన్ షాట్ ఇప్పుడు తీసుకోవచ్చు.
ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటా. ఇప్పుడు మనము ఒత్తక్షరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు థర్డ్ స్టెప్ లో నేర్చుకుంటున్నాం. దానికంటే ముందు మనము ఆ అక్షరాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. క, ఖ, గ, ఘ. ఈ 4 అక్షరాల్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. దీనికి 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 ఈ పైన తలకట్టు అనేది ఉంటుంది. దీనికైతే లేదు. సో ఇటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనము లేకుండా, అంటే ఈ తలకట్టు లేకుండానే మిగతా అక్షరం ఉంది ఏముంటుందో దాన్ని కింద పెడితే ఆ లెటర్ కి అది దాన్ని ఒత్తు అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది కకి ఇలా తలకట్టు ఉంది. చూడండి ఇది క. ఈ తలకట్టు తీసేస్తే ఇది ఎలా అవుతుందంటే ఇదిగో ఇంతే అవుతుంది. సో ఇది ఇక్కడ కింద రాస్తే అప్పుడు అది క ఒత్తు అవుతుంది. సింపుల్. గ ఉంది. ఓకే, గకి తలకట్టు లేకుండా ఉన్నట్టు వర్డ్ ఇది. సో దీని కింద ఇది రాస్తే గ ఒత్తు అవుతుంది. సో నెక్స్ట్ చ తీసుకుందాం. చకి తలకట్టు ఉంది, కరెక్ట్. సో చకి తలకట్టు లేకపోతే ఎలా అవుతుంది? ఇంతే. సో దీనికి ఇది ఒత్తు ఇంతే. రైట్. ఇంకా తలకట్టు లేనవి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ ఖ చూడండి, ఖ, దెన్ ల, దీనికి తలకట్టు లేదు కాబట్టి దీనికి కొన్నిసార్లు ఒత్తక్షరాలు డిఫరెన్స్ గా ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖకి ఒత్తక్షరాలు పైన ఇది లేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే అప్పుడు అది ఖకి ఖ ఒత్త అయిపోతుంది. కానీ లకి అలా కాదు. లకి ఎలా అవుతుందంటే ఇప్పుడు లకి సపరేట్ గా ఒక ఒత్తు ఉంది, అది ఇది. సో ఇది ఒక్కటే మనము స్పెషల్ గా గుర్తించుకోవాలి. ఎందుకంటే మాకు తెలిసిపోతుంది క కింద ఖ ఉంది కాబట్టి క వస్తుంది, చ లాగా చ ఉంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తలకట్టు తీస్తే అది ఒత్త అయిపోతుంది. సో ఇవన్నీ ఈజీగానే అనిస్తాయి మనకు, ఎందుకంటే తలకట్టు లేదు కానీ అవే అక్షరాలు. కానీ లలో మాత్రం అలా కాదు, లకి ఒత్తు డిఫరెంట్ ఉంది. సో మొత్తానికి ఇటువంటివి ఎన్ని ఉన్నాయి అది దాన్ని నేను చెప్తాను. అవి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ అక్షరాల మీద మాకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ప్రతి దానికి రాస్తూ వెళ్తాను, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. క, ఖ, గ, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఘ అన్నమాట. తలకట్టు తీసేశాను అంతే. సో ఆ పాయింట్ ఉండాలి, పాయింట్ తో పాటు తలకట్టు రాశాను ఇక్కడ. సో ఆ పాయింట్ ఉండాల్సిందే, పాయింట్ కూడా తీయకూడదు. ఓన్లీ ఆ తలకట్టు పైన ఒక లైన్ మాత్రమే తీసేయాలి, అప్పుడే అది ఒత్త అవుతుంది. సో ఘ. సో క, ఖ, గ, ఘ. ఇంకా ఈ
లాస్ట్ లో ఉన్నటువంటి లెటర్స్ ఉంటాయి కదా, ఞ ङ అని నోసలతో చెప్పేవి, దానికి ఒత్తులు ఉండవు, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ చ చ ఛకి ఇదిగో ఇంతే, ఇది ఛ, తలకట్ట తీసేయాలి. ఇది జ, జకి తలకట్టు లేదు, సో మొత్తం మొత్తం రాయాలి. సో ఖ లాగా గుర్తుపెట్టుకోండి, ఖకి తలకట్టు లేదు కానీ అది మొత్తం రాసాం, అలాగే జ కూడా మొత్తం రాసేయాలి. దీనికి తలకట్టు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, తలకట్టు తీసేసి దాన్ని రాయాలి. ఇదిగో ఝ, ఇది చ ఛ జ ఝంజ్ఞ. తర్వాత ట, టకి కూడా తలకట్టు లేదు, సో యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ట, ఠకి ఉంది, సో తీసేసి రాయాలి. ఠ, డ, డకి తలకట్టు ఉంది, సో దాన్ని తీసేసి రాయాలి. డ, ట ఠ డ, ఢ, దీనికి కూడా తలకట్టు ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసి ఇలా రాయాలి. ఢ, ట ఠ డ ఢ. కానీ కొన్ని అక్షరాలు నోసలు కూడా కొన్నిటికి ఉన్నాయి, నాకు వస్తుంది, నాకు వస్తుంది, రైట్. చూడండి, చూద్దాం. ఇప్పుడు ఈ త ఒకటి ఎక్సెప్షనల్, సో ఇక్కడ జస్ట్ ఒక స్టార్ మార్క్ పెడతాను. తకి ఈ లకి, ఓకే, ఇది ఒక్కటి, ఇటువంటివి వస్తాయి. ఇప్పుడు ఇది సపరేట్ గానే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి, త వత్తని. థ తలకెట్ట తీసి రాయాలి, అంతే. థ, ద, సింపుల్, ద, ధ, ధ, న, నకి ఇది, సో మళ్ళీ ఇక్కడ స్పెషల్ స్టార్ అన్నమాట. న, థ, దధ, న. ప, పకి తలకట్టు ఉంది, సో ఇది ప ఒత్త అవుతుంది. ప, ప, ఒక్క నిమిషం. సో ప, ఫ, సో తలకట్టు ఉంది కాబట్టి దీన్ని తలకట్టు తీసేసి యాజ్ ఇట్ ఈస్ ఇలా రాయాలి. ఫ, ప, ఫ, ప, బ, ఖ లాగా, ఇక్కడున్న ఖ లాగా, అలాగే ఇక్కడున్న జ లాగా ఈ బ అనేది తలకట్టు లేదు కానీ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఫ, బ, భ. నెక్స్ట్ భ, తలకట్టు తీసేసి రాయాలి. భ, మ, మకి ఒత్తు ఇలా ఉంటుంది అన్నమాట. సో అగైన్ దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్. మ, రైట్. సో క, చ, ట, త, పలుకి చూడండి, తలకట్టు తీసేసి రాయడం ఒక విధం, తలకట్టు లేనవి యాజ్ ఇట్ ఈస్ రాయడం ఇంకొకటి. తర్వాత స్పెషల్ కేసులో న, మ, త, తర్వాత ల వస్తుంది. ఇప్పుడు నేను రాయబోతున్నా. సో నెక్స్ట్ య. ఈ య అనేది ఒకటి ఎక్స్ట్రాడినరీ లెటర్ అన్నమాట. ఎలా అంటే తలకట్టు ఉంది కానీ తలకట్టు తీసి రాయడం దానికి సైంటిఫిక్ గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు య ఉంది, య తెల్లకట్టు తీసేస్తే ఎలా అవుతుంది, జస్ట్ ఇలా అవుతుంది. ఇది దానికి ఒత్తు కాదు, ఇది రాంగ్ ఇది. సో దీనికి ఎలా వస్తుందంటే ఈ వస్తు వస్తుంది.
సో లకి మకి ఎలా ఉందో అలా దీనికి ఒక స్పెషల్ ఒత్తు వస్తుంది కాబట్టి ఇది ఒక సపరేట్ ఇది. సో దీన్ని ఇక్కడ కింద రాద్దాం య. అలాగే వకి తలకట్టు ఉంది, దాన్ని తీసేసి రాసేయండి వ. ఈ ర అనేది కూడా మళ్ళీ ఒక స్పెషల్ కేసు అన్నమాట. దీనికి కింద ఇలా వస్తుంది అనమాట ర. అంటే కొద్దిగా మీరు ఆలోచిస్తే ఇది ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేస్తాం. ఈ తలకట్టు తీసేయడం ఇది కూడా, కానీ మనకు తలకట్టు తీసినట్టు ఇది అనిపించదు. ఇక్కడ చూడండి, ఇది గకి తలకట్టు తీసింది అని అనిపిస్తుంది. గ ఇదిగో ఇక్కడ చకి అనిపిస్తుంది, కానీ ఇక్కడ అనిపించదు. కానీ యాక్చువల్గా ఇది ర ఈ తలకట్టు తీసి మిగతా పార్ట్ రాసినట్టే కాబట్టి, కానీ అలా అనిపించదు కాబట్టి ఇది మనం స్పెషల్ కేసులోనే పెట్టుకుందాం. సో ర. సో య వ ర. ల ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా, ల ఇలా రాయాలి. సో ఇది ఒక స్పెషల్. య వ ర ల. తర్వాత ష ఉంటుంది, ఇది తలకట్టు తీసేసి రాయడం అంతే ష. ఇది ఇలా కూడా రాయొచ్చు, దీన్ని ఇలా కూడా రాస్తారు కొంతమంది. ఓకే, సో రెండు ఉన్నాయి ష ష. రెండు కూడా కరెక్టే, రెండు అలా కూడా కొంతమంది యూస్ చేస్తారు, ఇలా కూడా కొంతమంది యూస్ చేస్తారు. కాబట్టి మనం రెండిటికి ప్రిపేర్ అయి ఉండాలి. ష. దీనికి ఒత్తు ఎలా వస్తుందంటే ఇలా ఇలా వస్తుంది. సో తలకట్టు తీసేసి రాస్తే అది ఒత్తు అయిపోతుంది. ష య ర య వ ర ల ష ష స. నెక్స్ట్ స. స సింపుల్, ఈ తలకట్టు తీసేసి రాస్తే స ఒత్తు అయిపోతుంది. య ర ల వ స ష ష స హ. హకి అంతే, తలకట్టు తీసేసి రాయడం. ళ తలకట్టు తీసేసి రాయడం. క్ష అనేది ఆల్రెడీ ఒత్తక్షరం, క ప్లస్ చూడండి క్ష. ఇది ష ఒత్తు ఇక్కడ ఉంది చూడండి, అదే ఇక్కడ ఉంది. ఓన్లీ ఈ డాట్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి దీన్ని ఒక సపరేట్ లెటర్ అని అనుకోవచ్చు. క్ష. ఓకే, సో మీరు దీంట్లో ఏది స్పెషల్ గా ఉందో దాన్ని ఒక సపరేట్ లైన్ లో రాసేసుకోండి. అంటే ఎలా అంటే మీరు 3 సెక్షన్ చేసుకోండి. ఒకటి ఎక్స్ట్రాడినరీ, రెండోది బిట్ ఎక్స్ట్రాడినరీ, మూడోది నార్మల్. అంటే ఈ నేను చెప్తాను ఎక్స్ట్రాడినరీ ఏంటంటే ఇక్కడ చూడండి, త తర్వాత న తర్వాత మ, ఓకే, తర్వాత య ర ల. ఇవి కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటాయి. సో దీనిది ఒక సెక్షన్. తర్వాత సెకండ్ సెక్షన్ ఖ, తర్వాత జ, తర్వాత న, తర్వాత బ.
ఓకే. సో ఇవి బిట్ స్మాల్, అంటే చిన్న డిఫరెన్స్ ఉన్నటువంటివి అవి. అంటే ఎందుకంటే అవి దానికి పైన ఒత్తు లేదు, ఇంకా డిఫరెంట్ ఒత్తు అనేది ఉండదు. అదే యాజ్ ఇట్ ఈస్ రాయాలి. మిగతావన్నీ ఆ పైన ఒత్తు తీసేస్తే, పైనది ఆ లింక్ దీర్ఘం తీసేస్తే అప్పుడు అది ఏమైపోతుంది, ఒత్తక్షరాలు అయిపోతాయి. మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టూడెంట్స్ ఓకే అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తున్నా. ఇప్పుడు సెంటెన్స్, చిన్న చిన్న సెంటెన్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నార్మల్గా తెలుగులో అతను వచ్చాడు, అతను వెళ్ళాడు, అతను వస్తున్నాడు, అతను వెళ్ళిపోతున్నాడు, ఇటువంటి సెంటెన్స్ ని కన్నడలో ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో ఈ సెంటెన్స్ అనేది మనము అర్థం చేసుకోవాలంటే బై హార్ట్ చేయకుండానే ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఏంటంటే, మన ఇంగ్లీష్ భాషని ఎలా నేర్చుకున్నాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ద్వారా. అంటే నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, కంజుగేషన్, ఇవే ఎట్సెట్రా ఎట్సెట్రా. దీని ద్వారా మనము ఆ లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ కూడా నేను ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఈ 6 చాలా సింపుల్ గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నిటికంటే ముందు జనరల్ గా మనం ఏం నేర్చుకోవాలంటే పర్సన్స్ గురించి నేర్చుకోవాలి. థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ పర్సన్ తెలుగులో నేను, ఇంగ్లీష్ లో ఐ. సో ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్ లో రాస్తాను ఐ, దానికి ఈక్వల్ ఏంటంటే నాను. యాక్చువల్లీ ఈ లెసన్ నేను మీకు అక్షరాలు నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను రాసిన దాన్ని మీరు చదవగలగాలి. అంతకు ముందే నేను ఈ సెంటెన్స్ రాసి మీకు చూపిస్తే అది అర్థం కాదు. కాబట్టి మీరు దాన్ని ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ నా ప్రొనౌన్సియేషన్ చూసుకొని రాసుకోవాలి.
కానీ అదే చేద్దాం. ఎందుకంటే మనకు చాలా షార్ట్ టైం కదా! సో, మీరు నెక్స్ట్ 2 క్లాస్, 3 క్లాస్ తర్వాత 2 డేస్, 3 డేస్ తర్వాత మీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకిది అప్పుడు ఈజీ అయిపోతుంది. సో, ప్రస్తుతం నేను ఇక్కడ మీకు నాను అనేది చెప్పంగానే మీరు దాన్ని మీ తెలుగు అక్షరాల్లోనే నాను అనేది రాసుకోండి. ఫర్ యువర్ ఇంప్రూవ్‌మెంట్ నేను ఇక్కడ మీకు దాన్ని ఇంగ్లీష్‌లో కూడా రాసి చూపిస్తున్నా. సో, ఎన్‌ఏ-ఎన్‌యు నాను. ఓకే. సో, ఐ అంటే నాను. నెక్స్ట్ సెకండ్ పర్సన్ యు. యుకి నీను. సో, ఇంగ్లీష్‌లో ఇది ఎలా రాయాలి? నీ ను. ఎన్‌ఈ-ఎన్‌యు నీను. ఇంకా థర్డ్ పర్సన్ మళ్ళీ దీంట్లో ఇంగ్లీష్‌లో ఏముంటది? హీ, షీ, ఇట్. సో, హీకి వ, ను. షీకి వ, లు. ఇట్‌కి దు. ఇప్పుడు మీకు నేను ఈ ను మీద స్ట్రెస్ చేయమంటున్నా. అది చేసుకోండి. ఎందుకు అనేది మీకు నెక్స్ట్ బహువచనం ప్లూరల్ చెప్పేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే. సో, నాను, నీను. నాను అంటే నేను, నీను అంటే నువ్వు, అవను అంటే అతను, అవళ్ళు అంటే ఆమె, అదు అంటే అది. ఇవి ఓన్లీ మనం ఇది ఇది సింగులర్ అండి. ఇది సింగులర్ అంటే ఏకవచనం. ఓకే. ఇది మొత్తం సింగులర్ ఏకవచనంలో ఉంటదన్నమాట. ఇప్పుడు మనము బహువచనంలో ఎలా ఉంటుందనేది చూసుకుంటాం. చూడండి ఇది ప్లూరల్. ఓకే. ఐకి ప్లూరల్ ఏమొస్తది? వి వస్తది. ఓకే. సో, వి అంటే కన్నడలో నావు. ఓకేనా? వి అంటే నావు. ఎన్‌ఏ-వి-యు నావు. ఇంకా నేను యు అనేదానికి ఇంగ్లీష్‌లో యు ఆల్ అంటే నీవు. నీవు. ఓకే. యు ఆల్ అంటే నీవు. ఇంకా అవను, హీ, షీ, ఇట్‌కి. హీకి, షీకి ఏమి వస్తదంటే దే. తర్వాత దోస్. రైట్. సో, దేకి ఏమొస్తదంటే అది మేల్ ఆర్ ఫీమేల్. అవను, అవಳು మేల్, ఫీమేల్ సింగులర్‌లో డిఫరెన్స్ ఉంది. ప్లూరల్‌లో డిఫరెన్స్ లేదు. సో, ఇఫ్ సపోజ్ హి ఈస్ హీ ఆర్ షీ అది ప్లూరల్ అయితే అవరు.
రైట్. సో ఈ సారీ అవరు మీన్స్ ఈ షీ ఇన్క్లూడ్ ప్లూరల్. అంటే ఇప్పుడు అతను ఆమె ఈ రెండిటికి మనం తెలుగులో ఎలా అంటాం? వాళ్ళు అనే ఒక వర్డే యూస్ చేస్తాం. దాంట్లో ఫీమేల్ కి మేల్ కి డిఫరెన్స్ వర్డ్ వాడం, వాళ్ళు అంటాం. సో అదే విధంగా ఇక్కడ అవరు అనేది ఉంటుంది. తర్వాత నాన్ లివింగ్ థింగ్, నపుంసకలింగం నాన్ లివింగ్ థింగ్ అదు అనేది ఉంది కదా, దానికి ప్లూరల్ అవి తెలుగులో. అదే కన్నడలో అవు. అవు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు ఇక్కడ కింద ఆ లైన్ ని రాపించానంటే అవ అవ సేమ్ ఉంటుంది. మేల్ గా అయితే ను, ఫీమేల్ గా అయితే లు అనేది యాడ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ముందు మనం చదివే అన్ని లెసన్స్ లో ను లు ను లు అది మనకు మేల్ ఫీమేల్. ఫర్ ఎగ్జాంపుల్ పురుష ను, స్త్రీ యళు. అర్థమైంది కదా? పురుష ను, స్త్రీ యళు. సో ను వస్తే అది మేల్, లు వస్తే అది ఫీమేల్ అనేది మనం ఈజీగా గుర్తు చేసుకోండి. ఒకటి. రెండోది అవ ను ఉంది కదా, సో దీనికి ఇక్కడ ప్లూరల్ ఏం వాడుతున్నారు? రు వాడుతున్నారు. సో ప్లూరల్ లో సింగులర్ లో అవ అనేది చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ను రు అనేది చేంజ్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ను పెడితే సింగులర్, రు పెడితే ప్లూరల్. బ్లైండ్ గా మీ డోంట్ వరీ, అక్కడ క్వశ్చనే లేదు. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ పురుష ను మేల్, పురుష ను, దీన్ని ప్లూరల్ చెప్పండి అనగానే మీరు రు యాడ్ చేయండి, పురుష రు. ఓకే. స్త్రీయళ్ళు సింగులర్ ఫీమేల్, రు స్త్రీయరు. సో మేల్ కి ఫీమేల్ కి ప్లూరల్ లో రు అనేదే వస్తుంది, డిఫరెన్స్ రాదు. స్త్రీయరు, పురుషరు. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్ కి దు అనేది యాడ్ చేస్తాం సింగులర్ కి, అక్కడ ప్లూరల్ కి వు అనేది యాడ్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి. సో అదు అవు అంటే ఇప్పుడు ఓకే. సో దూకి వుకి, వు అనేది ప్లూరల్ కి నాన్ లివింగ్ థింగ్ కి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వు అనేది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా వు, ఇక్కడ కూడా వు ఉంది. సో వు అనేది 100% అది ప్లూరల్ ఫార్మ్, కానీ అది మేలా ఫీమేలా నాన్ లివింగ్ థింగ్ అనేది ఖచ్చితంగా చెప్పలేము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వు అనేది నాన్ లివింగ్ థింగ్ కూడా రావచ్చు ఇంకోటి, కానీ వు అనేది మాత్రం థర్డ్ పర్సన్ లో నాన్ లివింగ్ థింగ్ కే వస్తుంది. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వు అనేది నాన్ లివింగ్ థింగ్ కే వస్తుంది థర్డ్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కి ప్లూరల్ కి వస్తుంది. సో ప్లూరల్ లో ఎక్సెప్ట్ సింగులర్, సారీ ఎక్సెప్ట్ ప్లూరల్, సారీ వు అనేది ఎక్సెప్ట్ హీ షీ, థర్డ్ పర్సన్ లో హీ షీ, ఎక్సెప్ట్ హీ షీ, వు అనేది ప్లూరల్ లో థర్డ్ పర్సన్ కి వస్తుంది, సెకండ్ పర్సన్ కి వస్తుంది, ఫస్ట్ పర్సన్ కి వస్తుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ మేకింగ్ ఎ పాయింట్ ఏంటంటే వు అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్, ఎక్సెప్ట్ హీ షీ, దిస్ ఇస్ 100%. సో ఈ పాయింట్ ని మీరు నోట్ చేసుకోండి. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వు అనేది
ప్లూరల్ ఫార్మ్. ఓకే, ఆ వు అనే ప్లూరల్ ఫార్మ్ అనేది బహువచనానికి వస్తుంది, అంటే ప్లూరల్ బహువచనానికి. ఫస్ట్ పర్సన్ బహువచనం నావు, సెకండ్ పర్సన్ బహువచనం నీవు, థర్డ్ పర్సన్ బహువచనం నాన్ లివింగ్ థింగ్ అవు, ఎక్సెప్ట్ హీ షీ అనేదానికి. దీన్ని వదిలేసి మిగతా అన్నిటికీ వు అనేది వస్తుంది. ఓకే, ఓకే అండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లో ఇంగ్లీష్ లో ఏ ఫార్మాట్ లో మనం నేర్చుకుంటున్నామో దానికి కరెక్ట్ గా కన్నడలో ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా? మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్ ఎలా అవుతుందని నేను చెప్తున్నా. అవను పరే యు తానే. ఓకే, సో యాక్చువల్లీ ఇది పెద్ద సెంటెన్స్, మీకు రాసుకోవడం కష్టంగా అవ్వచ్చు, కానీ మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను ఒక సెంటెన్స్ ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనే దానికి ఇక్కడ నేను ప్రాక్టీస్ చెప్పిస్తున్నాను. సో అవను అంటే హీ, తానే అనేది ప్రెసెంట్ టెన్స్. సో ఇది మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ బరియుత్తానే. సో ఇది ఏంటంటే ఇది వర్బ్, మీనింగ్ రైట్. ఇది సఫిక్స్. ఓకే, ఇది సింపుల్ ప్రెసెంట్ వర్బ్ ఫార్మ్. సో రైట్ అంటే పరే అంటే రాయి. సో ఈ రాయి అనే వర్డ్ తీసుకొని దానికి మనము యుత్తానే అనేది యాడ్ చేస్తే అప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అవను బరే యుత్తానే అంటే అతను రాస్తున్నాడు. సో రాయి అనేది వర్బ్, ఉన్నాడు అనేది సింపుల్ ప్రెసెంట్ తెలుగులో. రెండు కలిసేటప్పుడు సు అనేది యాడ్ అవుతుంది, రాస్తున్నాడు అనేది. ఆ సు బదులు ఇక్కడ కన్నడలో యు అనేది యాడ్ అవుతుంది, అదే డిఫరెన్స్. సో అవను అంటే అతను, బరే అంటే రాయి, తానే అంటే ఉన్నాడు, యు అనేది సు అనేది. సో రాస్తున్నాడు, అతను రాస్తున్నాడు అనే దాన్ని ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేషన్ అవను బరే యుత్తానే. సో మీరు అబ్జర్వ్ చేయండి, అవనుకి అతను, బరేకి రాయి, ఉన్నాడు అనే దానికి తానే, ఆ రాస్తున్నాడు రెండు కలిస్తే రాసు సు అనేది యాడ్ అవుతుంది కదా, అది ఇక్కడ యు. సో దాన్ని మనం సఫిక్స్ అంటాం. సో ఇలా సెంటెన్స్ అనేది యాడ్ అవుతుంది వర్బ్ కి, ప్రెసెంట్ టెన్స్. సో ఇక్కడ మనం సపరేట్ ఇది చూసుకోవాలి. సో బరే యుత్తానే,
ఓకే, ఇంకొకటి వర్బ్ నేను రాస్తున్నా బరే బదులు ఇక్కడ నెక్స్ట్ మాడు. మాడు అంటే టు డూ, చేయడం. మనం ఒక్కటి చిన్న పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే రూల్స్, ఒక చిన్న రూల్స్ ఉంది ఏంటంటే ఒక్క నిమిషం. ఈ జస్ట్ ఒక రూల్స్, దీన్ని మీరు రాసుకోవచ్చు. ఆ ఈ ఏ ఏ ఐ ఈ ఈ అక్షరాలకి ఒకవేళ ఎనీ వావల్స్ యాడ్ అయితే అప్పుడు య అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. కా ప్లస్ उ తా నే, ఇది సింపుల్ ప్రెసెంట్ ఉత్తానే. కా ప్లస్ ఉత్తానే. సో కా చూడండి, ఆ కా ఇక్కడ ఆ. ఉత్తానే అనే దాంట్లో ఎనీ ఓవల్స్ ఊ ఉంది ఇక్కడ. కాలో ఆ ఇక్కడ ఉంది, ఎనీ ఓవల్స్ లో ఊ ఉంది. సో ఇవి రెండు కంబైన్డ్ అయితే అంటే ఇక్కడ ఎనీ వన్ వర్డ్, ఆ ఎనీ ఓవల్స్, ఈ ఎనీ ఓవల్స్ అలా తీసుకోవాలి. సో ఈ ఆ ఈ ఏ ఏ ఐ ఇవి ఎనీ ఓవల్స్ తో పాటు వస్తే అప్పుడు య అనేది యాడ్ అవుతుంది. సో య ఈజ్ యాడెడ్. కాబట్టి ఇక్కడ కాకి ఊకి మధ్యలో మనము ఏం యాడ్ చేస్తున్నాము, యు యాడ్ చేస్తున్నాము. య య య ప్లస్ ఊ అది ఏమవుతుంది, యు అవుతుంది. సో టోటల్ ఏమైంది, కా య ఊ యు తానే. సో మనకు ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఉత్తానే తానే అనేది మనకు తెలుసు, అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని. కా అనేది వర్బ్, కాయి కాయు అంటే వెయిట్, వెయిట్ చేయడం. ఓకే, సో కాయుత్తానే అంటే హీ ఈజ్ వెయిటింగ్. సో కాయి అనే దాంట్లో ఇది కా వర్బ్, యాక్చువల్లీ కా ఈ అనేది వర్బ్ అండి. సో కాయి ఈ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఊకి యాడ్ య అనేది యాడ్ అవుతుంది కాబట్టి అది కాయుత్తానే అవుతుంది. సో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది అర్థం చేసుకోకుండా ఉంటే కాయ్ అనేది ఏమో వర్బు, తానే ఏమో ప్రజెంట్ టెన్స్, ఈ యు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ చూడండి బరే ఏ, అవునా, ఏ బరే, బరే వర్బ్ అది, తానే అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఈ బరే కానీ టోటల్ సెంటెన్స్ ఏమవుతుంది, ఇది బరే యుత్తానే. సో ఈ యు ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది. దానికోసం మనం ఈ రూల్స్ అనేది పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్. అది ఆ ఈ ఏ ఐ ఇన్నిటికి కూడా యు అనేది వస్తుంది. సో ఏ వర్బ్ లో ఇవి ఉండవో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అపోజిట్ చెప్తున్నా నేను, తిన్ను అనేది వర్బ్ ఉంది,
తిన్ను అంటే తిను, మాడు అంటే చేయి. సో ఇవి ఊతో యాడ్ అయినాయి కదా, ఊ ఉందా ఇక్కడ, చూడండి ఊ అనేది లేదు. సో దీనికి య అనేది యాడ్ అవ్వదు. సో తానే అనేది రాయండి, తిన్ను తానే, మాడు తానే. No extra letter is going to add with this. Simple. తిన్నుతానే as it is. మాడుతానే. పోగు, పోగు అంటే ఎళ్ళు, పోగు అంటే ఎళ్ళు, పోగు తానే. వెళ్తాడు. సో ఈ ప్రస్తుతం ఈ మన స్క్రీన్ 6 లో నేనేం నేర్పిస్తున్నానంటే తెలుగులో సింపుల్ ప్రజెంట్. అతను వెళ్తాడు, తింటాడు, పడుకుంటాడు, వెళ్తాడు, చేస్తాడు. దాన్ని ఎలా చెప్పాలి అనేది, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇక్కడ నేను రాపిచ్చి చూపిస్తున్నా మీకు. ఓకే, దీన్ని సో ఇది మీరు ఎలా పెట్టుకోవచ్చు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని రాసుకొని ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వర్డ్స్ నేను మీకు చెప్తాను. ఇక్కడ కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు, స్త్రీలు, పురుషులు, జెంట్స్ వీటికి కూడా కన్నడలో రాయండి అని. సో ఆల్రెడీ నేను రాశాను. పురుషుడు అనే దానికి కన్నడలో పురుషను అంటారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి తెలుగులో ఈక్వలెంట్ వర్డ్ డు. ఓకే, ఈ డు అనేది తెలుగు వర్డ్ పురుషుడు. సో దాన్ని కన్నడలో పురుషను అంటారు. సో ఈ ను అనేది అన్ని నౌన్ కి కామన్ గా వస్తుంది. సో ను అనేది సారీ ఇక్కడ ఏదది మేల్ అదిగా అనుకోండి, మేల్ పురుషుడు. సో ఇక్కడ ఇవన్నీ కొన్ని వర్డ్స్ రాపిస్తాను. రామను, హనుమంతను, ఇలా హనుమంతను, రామను. ఓకే, కృష్ణను. రైట్, అంటే ఇది మీరు రాసుకోవడానికి వస్తుంటే రాసుకోండి, లేకపోతే నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే జస్ట్ ను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నా. ఇంకా ఇది మేల్ అయింది, ఫీమేల్ లో ఎలా వస్తుంది వర్డ్స్ అంటే అవಳು. ఓకే, సో లు అనేది ఫీమేల్ కి యాడ్ అవుతుంది. మగళు, మగళు అంటే డాటర్, కూతురు, మగళు. మగ
ను అని రాశారనుకోండి, అప్పుడు అది సన్ అవుతుంది. అర్థమైందా? సో మగను, ఎందుకంటే ను పురుష మేల్, లు ఫీమేల్ మగಳು, అవಳು. ఇంకా ఒకటి మెయిన్ ఏంటంటే కన్నడలో డిఫరెన్స్ ఏంటంటే తెలుగుకంటే ఫీమేల్ వాడేటప్పుడు యు అనేది వస్తుంది. అంటే స్త్రీ, యు. ఈ యు అనేది ఫీమేల్ కి నాన్ లివింగ్ థింగ్ కి రెండిటికి వస్తుంది. స్త్రీ యు. ఓకే. నాన్ లివింగ్ థింగ్ కి ఏమొస్తుందంటే యు అనేది వస్తుంది. యు, ఆ, నే, యు. కురి, యు. నా, ఈ, యు. తర్వాత మనే, యు. మనే, యు. సో ఈ యు అనేది ఇన్ జనరల్ గా నాన్ లివింగ్ థింగ్ కి ఫీమేల్ లో కొన్ని వాడి అంటే రిలేషన్స్, తర్వాత సెల్ఫ్, అవను అవಳು అంటే థర్డ్ పర్సన్ కదా, ఇవి రెండిటికి తప్ప మిగతా అన్నిటికీ యు అనేది వస్తుంది. నేను అది నెక్స్ట్ మన క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రిలేషన్స్ కి మరి ఈ హీ షీ ఇట్లో ఉన్న నాను నేను అనే వర్డ్స్ కి ఏంటి డిఫరెన్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చే క్లాస్ లో నేను చెప్తున్నా. సో ఇప్పుడు సింగులర్, ప్లూరల్. సింగులర్ నేర్చుకుంటున్నాం మనం. సో అంటే పురుషుడికి మేల్, ఫీమేల్, నాన్ లివింగ్ థింగ్ కి ఏంటి డిఫరెన్స్, ఎలా వస్తుంది అనేది నేర్చుకుంటున్నాం. సో దీంట్లో దీన్ని ప్లూరల్ ఎలా అవుతుంది అనేది ఇక్కడే నేర్చుకుందాం. సో రామను ఉంటే దానికి ప్లూరల్ రామరు. సో ఇక్కడ రాసుకోండి, ఇది ప్లూరల్. ఆ వర్డే ఉంది కాబట్టి మనకు ఈజీగా అర్థమైపోతుంది. రామను, రామరు. హనుమంతను, హనుమంతరు. కృష్ణను, కృష్ణరు. సో మేల్ కి ప్లూరల్ లో రు అనేది యాడ్ అవుతుంది. ఫీమేల్ లో ప్లూరల్ ఏంటి, ఎలా అవుతుంది, ఇది సింగులర్, ఇది ప్లూరల్. సో అవಳು, ಅವರುಗಳು. ఓకే. స్త్రీయు, స్త్రీయరు. చూడండి, స్త్రీయరు దీనిలాగే అవుతుంది. అవಳುకి మాత్రం అವುಗಳು. అవಳು. ఒక్క నిమిషం, ఒక్క వర్డ్ మిస్ అయింది ఇక్కడ. ಅವಳು, ಅವರುಗಳು. ಅವರುಗಳು. స్త్రీయు, స్త్రీయరు. సో ఈ రుಗಳು అనేది మళ్ళీ ఈ నాన్ లివింగ్ థింగ్ లో కూడా కామన్. సింగులర్, ఇది ప్లూరల్. సో ఆనే, ఆనే ಗಳು. ಕುರಿ, ಕುರಿಗಳು. ನಾಯಿ, ನಾಯಿಗಳು.
ಮನೆ, ಮನೆಗಳು. సో ఇప్పుడు మీరు ఇది రాసుకుంటున్నారంటే నేను మీనింగ్ చెప్తాను. సో రామను, హనుమంతను, కృష్ణను అంటే వాళ్ళ పేరన్నమాట. అవಳು అంటే ఆమె, అవరుಗಳು అంటే వాళ్ళు, మగళు అంటే డాటర్, మగను అంటే సన్, స్త్రీయు అంటే స్త్రీ, లేడీ, ఆనే అంటే ఎలిఫెంట్, ఆನೆయు అంటే వన్ ఎలిఫెంట్, ఆనెಗಳು అంటే మెనీ ఎలిఫెంట్స్, కురి అంటే షీప్, నాయి అంటే డాగ్, మనే అంటే ఇల్లు, నాయి అంటే కుక్క, ఓకే, మనే అంటే ఇల్లు, కురి అంటే షీప్, ఆనే అంటే ఎలిఫెంట్. సో మీకు రాసుకోండి మీనింగ్, వొకాబులరీ కూడా మీకు దీంతో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఇప్పుడు వరకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. ఒక 5 మినిట్స్ లో నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఒక 40 మినిట్స్ ఉంటుంది క్లాసు. అన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళీ అప్పుడు చెప్పడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు పంపండి మెసేజెస్. నేను చూసి దాన్ని రిప్లై ఇస్తాను. ఓకే. ఆ! ఇప్పుడు
కొన్ని ఒత్తక్షరాలు ఎలా ఉంటాయని నేర్చుకుంటాం ప్రాక్టీస్ చేయడానికి. అజ్జ, అక్క, అమ్మ, అత్త, అల్లి, ఇల్లి, పుచ్చ, పెప్ప, త, తిట్టు, పెట్ట. సో ఇక్కడ మీరు హెడ్లైన్ ఏమి ఇవ్వాలంటే 2 వర్డ్స్, 2 వర్డ్స్ ఒత్తక్షర అంటారు దాన్ని. అజ్జ, జాకి జావత్తు, అజ్జ, కాకి కావత్తు అక్క, మాకి మావత్తు అమ్మ, తాకి తావత్తు అత్త, లాకి లీకి లవత్తు అల్లి, ఇల్లి, ఇది లీ, ఇది ఓకే. చాకి చావత్తు హుచ్చ, పెప్ప, కుత్త, తిట్టు, బెట్ట. సో ఇవి రావాలంటే మనము క కా కి కాగుణితాలు క నుంచి క్ష వరకు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అవి నేను మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, ఐ మీన్ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను. దాంట్లో ఈ కాగుణితాలన్నీ ఉంటాయి, క కా కి కు గ గ గ గ. అవి మీరు బాక్స్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు మీకు అది పర్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లెటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లీ ఉంది, ఆ లీ అనేది ఈ లెటర్ డిఫరెంట్ గా వస్తుంది. అది యాక్చువల్లీ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది క, కా, కి, కి, కు, పు, రు, కే, కే, కై, కో. కో, కౌ, కం, కహ. మళ్ళీ ఇది ఎందుకు రాశానంటే మీకు క నుంచి క్ష వరకు ఆల్మోస్ట్ ఆల్ లెటర్స్ సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి మనకు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కీ, కీ అనే దానికి ఇది మనం సింబల్ తీసుకున్నాం కదా, సో ఇది రాస్తే ఈ వచ్చేస్తుంది అని అనుకుంటాం, కానీ మరి ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ లీలో
లకి ఇది పెట్టలేదు కదా, మనం పైన పెట్టలేదు కదా. సో లకి ఇది ల, తర్వాత ఇలా చేస్తే రాస్తే రాంగ్ కదా ఇది. సో ఇక్కడ ఏమైతుందంటే మనకు ఇలాంటి కొన్ని వర్డ్స్ కి డిఫరెంట్ అనేది వాడతాం, అది అర్థం చేసుకోవాలి. సో ఈ వర్డ్ అనేది లకి ఇలా తీసుకుంటాం. సో ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మేము రాస్తాం ఇక్కడ లీ. అలాగే లీకి తర్వాత వికి, ఓకే, తర్వాత రీకి, తర్వాత ఈకి, ఇది ఈ, రీ, వి, లీ. అబ్జర్వ్ చేయండి, ఇవి గీ, గీకి ఇలా వాడతాం, ఇది గీ, తర్వాత ఖీ, తర్వాత టీ, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుందంటే ఇది వాడేది ఎక్కడ అంటే, ఎక్కడ మనకు ఈ ఒక సింబల్ అనేది ఉంటుందో ఇలా సింబల్, దాని ప్లేస్ లో దీన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప, సో దీన్ని ఎలా రాస్తాం, పి. సో ఇది ఉన్నప్పుడు ఇది వాడతాం. అలాగే క, ఇదిగో ఇలా వాడతాం, ఇది ఉంది కాబట్టి. అలాగే త, ఇదిగో సి, ఎందుకు తలకట్టు ఉంది కాబట్టి. ఆ తలకట్టు ఉన్న ప్లేస్ లో మాత్రమే ఈ ఈ అనేది యాజ్ ఇట్ ఈస్ గా మనం పెడతాం. తలకట్టు లేనటువంటివి, తలకట్టు ఉన్నటువంటి కూడా కొన్ని ప్లేసెస్ లో, ఫర్ కి తలకట్టు ఉంది, రకుంది, యకుంది, గకుంది, ఖకి లేదు, లకి లేదు. ఓకే, కానీ కొన్ని ప్లేసెస్ లో మాత్రం మనం ఇది ఈని ఇలా వాడతాం. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లేకపోతే మనం ఇదే ఈ ఒత్తు అనుకుంటే ఇటువంటి ప్లేసెస్ లో ఇటువంటి ప్లేసెస్ లో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అందువల్ల దీన్ని మనం ఇలా చేసుకోవాలి. సో ఇది ఒక ఇదన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకా ఒత్తక్షరాలని ఫాలో కంటిన్యూ చెప్పి రాస్తున్నాను. ఇంకొక 5-6 కొత్త అక్షరాలని నేర్చుకుందాం. ఓకే, 3 అక్షరాలు ఒత్తక్షరాలు. ఇప్పుడు 3 అక్షరాలతో ఉన్నటువంటివి. మా, ను, ష్య, మనుష్య. పగ్గ, ద, చెప్ప, లీ, చెప్ప, లీ.
రాక్షస. ಎಮ್ಮೆಗಳು. ಓಕೆ. ಸುತ್ತಲೂ. ಭತ್ತದ. ಮನುಷ್ಯ, ಬಗ್ಗದ, ಚಪ್ಪಲಿ, ರಾಕ್ಷಸ, ಎಮ್ಮೆಗಳು, ಸುತ್ತಲೂ, ಭತ್ತದ. జగ్గద. సో ఇవి మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రొనౌన్సియేషన్. నేను మళ్ళీ దీన్ని ఇంకొకసారి మీకోసం ప్రొనౌన్స్ చేస్తాను. అజ్జ, అక్క, అమ్మ, అత్త, అల్లి, ఇల్లి, కుచ్చ, బెప్ప, కుత్త, సిట్టు, బెట్ట, మనుష్య, బగ్గద, ಚಪ್ಪಲಿ, ರಾಕ್ಷಸ, ಎಮ್ಮೆಗಳು, ಸುತ್ತಲೂ, ಭತ್ತದ, ಜಗ್ಗದ. సో ఇవి మీరు రాసుకున్న తర్వాత నేను మీకు టైం ఇస్తున్నా. మీరు ఏదైనా క్వశ్చన్స్, ఆన్సర్స్ అడగొచ్చు. లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉంది. మీరు దీంట్లో అడగొచ్చు, నేను ఆన్సర్ ఇవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ ని మనం అర్థం చేసుకుందాం. హాఫ్ లెటర్ ఎలా అవుతుంది అని. ఇది క, ఇది గ, ప, చ,
తలకట్టు లేనది ల, తర్వాత తలకట్టు లేనిది ఖ. సో ఇప్పుడు దీన్ని ఇలా రాస్తే హాఫ్ క అవుతుంది, హాఫ్ గ, హాఫ్ ప, చ, హాఫ్ చ, హాఫ్ ల, ఖ. అంటే ఇప్పుడు కు అనేది ఇది కు, ఇది ఏంటంటే అ లేనది. సో క మైనస్ అ ఇజ్ ఈక్వల్ టు క, కు. అంటే ఇప్పుడు మనకు ఇటువంటి వర్డ్స్ ఎక్కడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్, ప్రాక్. సో ఇక్కడ ఆ కు అనేది ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది. 2-3 లెటర్ వర్డ్స్ ది మీనింగ్ చెప్పని నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను దీని తర్వాత. సో ఇక్కడ ప్రాక్. సో ఈ కు అనేది హాఫ్ లెటర్ ఎలా పలకాలి, ఎలా రాయాలి, అది ఎలా ఉంటుందంటే ఇది అన్నమాట. సో పైనుంచి ఇలా తిప్పితే లెఫ్ట్, ఇలా రైట్ తీసుకొని లెఫ్ట్ తిప్పితే ఇలా తీసుకొని దాన్ని మళ్ళీ ముందు పైకి లేచి రైటే తిప్పితే అప్పుడు అది అనే సౌండ్ వస్తుంది, అంటే హాఫ్ క. సో దీన్ని మనం ఏమంటాము, హాఫ్ లెటర్, హాఫ్ లెటర్. సో ఇది హాఫ్ లెటర్ కు, గు, పు. సో ఇది ఇది చూడండి, ఇప్పుడు మనకి ఇది దిల్, ఇంగ్లీష్ లో హిందీలో దిల్ అంటాం కదా. సో దిల్. చెక్ అని రాయాలనుకున్నాం, చెక్, చెక్. సో జనరల్ గా కు అనేది మోస్ట్లీ ఇంగ్లీష్ నుంచే వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంగ్లీష్ వర్డ్స్ ని చాలా వరకు యూస్ చేస్తున్నాం. సో ఎలా రాయాలంటే ఇప్పుడు బస్ లో వచ్చాము అంటాం, సో బస్. సో కార్, దేంతో రాస్తున్నాను, పెన్, పెన్. బస్, కార్, పెన్. కానీ వీడిని మనం తెలుగులో ఎలా చెప్తాము, ఊతోనే చెప్తాం. సో బస్సు, కారు, పెన్ను. కానీ కన్నడలో ఊతో చెప్పం, దాన్ని అతో ఇలా హాఫ్ లెటర్ తో చెప్తారు. సో బస్, కార్, పెన్ ఇలాగే దాన్ని పలుకుతారు. కాబట్టి మనం ఇది కూడా ఈ హాఫ్ లెటర్ అనేది ఎలా అవుతుంది అనేది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు న్యూస్ పేపర్లో ఏదో దీంట్లో చదువుతున్నారనుకోండి, అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే అవను కార్ నల్లి బందా. సో ఇక్కడ చూడండి, కార్, అవను కార్ నల్లి బందా అంటే అతను కార్లో వచ్చాడు. అవಳು బస్ నింద ಹೋದಳು. ಅವಳು బస్ నింద హోదళు అంటే ఆమె బస్ నుంచి వెళ్ళిపోయింది, బస్ పట్టుకొని బస్సులో వెళ్ళిపోయింది.
ಸೊ ಬಸ್ ನಿಂದ ಹೋದಳು, ಕಾರ್ ನಲ್ಲಿ ಬಂದರು. సో ఈ ర్ బస్ స్ అనే హాఫ్ వర్డ్ ఇలా తయారవుతుంది అనమాట. సో పైకి దాన్ని అలా తిప్పితే ఈ లెటర్ ఇలా తయారవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 2-3 వర్డ్స్ ది ప్రొనౌన్సియేషన్ అని మళ్ళీ అడుగుతున్నారు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా. అజ్జ, అక్క, అమ్మ, అత్త, అల్లి, ఇల్లి, పుచ్చ, బెప్ప, కుత్త, తిట్టు, బెట్ట, మనుష్య, బగ్గద, చప్పలి, ರಾಕ್ಷಸ, ಎಮ್ಮೆಗಳು, ಸುತ್ತಲೂ, ಭತ್ತದ, జగ్గద. ఓకే, సో ఇప్పుడు దీనిది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలా హాఫ్ లెటర్ ఎలా అవుతుంది అనేది మీరు స్వయంగా అన్ని లెటర్ కి ప్రాక్టీస్ చేయండి. సో అన్ని లెటర్ కి పైన ఇది తీసేస్తే ఇలా తీసి రాస్తే అప్పుడు అది హాఫ్ లెటర్ గా తయారవుతుంది. ఇప్పుడు మీరు నాకు ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. నాకు ఇక్కడ కమెంట్స్ బాక్స్ రావట్లేదు.
కొద్దిగా పైన తీసుకోండి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. పైకి వెళ్ళి ఓకే. సో కొన్ని వర్డ్స్ మీ వెకాబులరీ కోసం రాస్తాను ఇక్కడ, మీరు ప్రాక్టీస్ చేయండి. హన్ను, కన్ను, కివి, కై, కాలు, మూగు, సో ఇది ఒక్కటి తప్ప ఇక్కడ నుంచి ఇవి పార్ట్స్ ఆఫ్ బాడీ. సో పార్ట్స్ ఆఫ్ బాడీ రాస్తున్నాను. కన్ను అంటే ఐ, కివి అంటే చెవి, ఇయర్, కై అంటే చెయ్యి, హ్యాండ్, కాలు అంటే కాలు, లెగ్, మూగు అంటే ముక్కు, నోస్, రైట్. ముఖ అంటే ముఖం, ఫేస్. హల్లు అంటే పళ్ళు, హల్లు టీత్. కుత్తిగే అంటే మేడ, మెడ. కుత్తిగే అంటే నెక్. ఎదే అంటే చెస్ట్. పొట్టే అంటే పొట్ట, స్టమక్. ఒక్క నిమిషం. స్పెల్లింగ్ ఎలా అవుతుంది?
స్టమక్, తొడే అంటే థాయ్, మొళకాలు అంటే మోకాలు, నీ, పాద అంటే ఫూట్, పెరళ్ళు అంటే వేలు, ఫింగర్. ఊదలు అంటే హెయిర్. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కన్ను, కివి, కై, కాలు, మూగు, ముఖ, హల్లు, కుత్తిగే, ఎదే, ಹೊಟ್ಟೆ అంటే స్టమక్, తొడే థాయ్, మొళకాలు నీ, పాద ఫూట్, బెరಳು ఫింగర్, కూదలు హెయిర్. సో ఈ రోజుకి ఇక్కడికే మనం ఆపుతున్నాం. ఇప్పుడు ఒకటి క్వశ్చన్ ఏంటి అడిగారంటే ఈ వర్డ్స్ కి మీనింగ్ ఇవ్వని అని. సో దీని మీనింగ్ నేను అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ క్లాస్లో దీంతో పాటు ఇంకా ఒక 20 to 30 మన డైలీ యూజ్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని తీసుకొని వస్తాను. దాంతో పాటు దీనికి కూడా అప్పుడు నేను మీనింగ్ అని చెప్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై సెషన్ టుడే. సో లెట్ us hope everything understood. మీరు ఏది అర్థం చేసుకోవట్లేదో, ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుందో దాన్ని మీరు బాక్స్లో రాసి పంపండి. మీ ఫీడ్బ్యాక్ చూసుకొని ఎలా క్లాసు ఇంకా బెటర్గా చేద్దాం, ఎలా మీకు అర్థం అయ్యేటట్లాగా చేద్దాం అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెయిట్ చేస్తా ఈ క్లాస్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాను. నమస్కారం.